తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో నేటి నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ద్రోణి ఏర్పడిందని, ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. రానున్న 4 రోజుల పాటు ఈ వర్షాలు ఉంటాయని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సమయంలో గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక దక్షిణ హైదరాబాద్ ప్రాంతాలపై భారీ ఉరుములతో కూడిన తుఫాను మేఘాలు కమ్ముకున్నాయని అధికారులు తెలిపారు. మహేశ్వరం, షాద్నగర్ మీదుగా వస్తున్న భారీ తుఫాను మేఘాలు నగరాన్ని ఇప్పటికే తాకాయన్నారు. దీని ప్రభావంతో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత ఈ వాతావరణం నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు కూడా విస్తరించనుందని తెలిపారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా జల్లులు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో అయితే ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది. అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదని అంటున్నారు. భారీ గాలుల వల్ల హోర్డింగ్స్, చెట్లు పడిపోయే ప్రమాదం ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు, ఆరబోసిన ధాన్యం విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు.